హాయ్ అండి. హైదరాబాద్ దగ్గర చెవెల దగ్గర అయితే ఒక విషాదం చోటు చేసుకుందండి అన్‌ఫార్చునేట్‌లీ. మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. ఎందుకంటే ఒక పెళ్ళికి ఎళ్లారంట ఆ పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నలతో కలిసి ఎళ్ళినప్పుడు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరు కూడా ఒకటే ఏజ్ 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చిన్న పిల్లలే. వాళ్ళైతే పక్కన పార్కింగ్ చేసిన ఒక కార్ దగ్గరికెళ్ళి ఆ కారు డోర్ ఓపెన్‌లో ఉన్నట్టుంది. ఆ ఓపెన్ ఉన్న డోర్ తీసుకొని లోపలికెళ్ళిపోయారు. లోపలికెళ్ళంగానే అది లాక్ అయిపోయిందంట. మరి ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ ఏంటో డోర్ ఎయంగానే అది లాక్ అయినట్టుంది. లాక్ అయిపోయిన తర్వాత అంటే ఇంగ ఊపిరాడదు కదా! యాక్చువల్‌గా లోపల ఏసీ యేసుకుంటే ఎయిర్ అనేది లోపలికొస్తుంది. లేకుంటే ఫ్యాన్ యేసుకుంటే ఉంటది. ఎయిర్ బయటికెళ్తూ అక్కడ హోల్స్ ఉంటాయి కదా! అక్కడి నుంచి వస్తాయి. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అలాంటిదేమి అయినా ఆన్ ఆఫ్ చేస్తే తెలిసేది ముందు. కాబట్టి కొంచెం అక్కడైతే తప్పు జరిగింది. తెలిసి ఇంగ పిల్లలిద్దరు కూడా చనిపోయారండి. ఊపిరాడక ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్ళ అమ్మ నాన్నలు చాలాసేపు వెతికారు. పిల్లలు చాలాసేపు నుంచి కనిపించలేదని. చాలాసేపు వెతికిన తర్వాత అయితే ఆ కార్‌లో అయితే కనిపించారు. వాళ్ళైతే చనిపోయినారు. అప్పటికే వాళ్ళు చనిపోయి ఉన్నారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లారు గానీ అప్పటికే చనిపోయి ఉన్నారు ఆ కార్‌లోనే. ఇది చాలా దారుణం అసలకి. ఎందుకంటే ఆ ఊపిరాడక ఎంతసేపు వాళ్ళు నరకయాతన పడి చనిపోయి ఉంటారో మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం పిల్లల మధ్య అయితే కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు కొంచెం కేరింగ్ అయితే ఉండాలి పిల్లలపైన అయితే. ఎక్కడికి వాళ్ళు పరిగెట్టుకుంటూ, ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళ మీద పైన అయితే ఒక కన్నేసి ఉంచాలి మనమైతే. కానీ అక్కడ అదే తప్పు జరిగింది. అంతసేపు తననేసి ఎక్కువ టైమే వాళ్ళు ఆ పిల్లల్ని వదిలేసి ఉన్నట్టుంది వాళ్ళ పేరెంట్స్. సరే ఆళ్ళకి ఆ లాక్ ఎందుకనేది అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీస్ కేస్ అయితే పెట్టారు. ఆటోమేటిక్‌గా లాక్ ఎందుకైంది దీనిలో ఏమైనా కుట్ర కోణం ఉందని అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే డోర్ ఎయంగానే ఆటోమేటిక్‌గా లాక్ అవ్వదు కదా! అని అయితే అనుకుంటున్నారు. కానీ లోపలికెళ్ళిన తర్వాత మరి పిల్లలేమన్నాను దాన్ని నొక్కేసారా? బటన్ ఏదైనా నొక్కారా? లేకుంటే డోర్ తీస్తే లాక్ అయిపోతే ఆటోమేటిక్‌గా డోర్ తీస్తే వచ్చేస్తది మరి. వాళ్ళకి తెలీదు కాబట్టి ఇంగ లోపలికెళ్ళినాక గట్టిగా లాగేసుంటారు. డోర్‌ని లోపలికి లాగేసుంటారు. వాళ్ళకైతే తీయడం చేత కాలేదు పాపం పిల్లలకి. చాలా దారుణం. కొంచెం జాగ్రత్తగా ఉండి, అప్రమత్తంగా ఉండి పిల్లల్ని ఎక్కడైనా బయటకి తీసుకెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండాలి. ఆడుకుంటా ఉంటారు. వాళ్ళని ఫ్రీగా వదిలేసి కానీ ఒక కన్నేసి ఉండాలి. ప్రతి 5 నిమిషాలకో, 10 నిమిషాలకో ఒకసారి మనకు కనిపిస్తున్నా లేదో చూసుకుంటూ ఉంటే కొంచెం ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయి కొంచెం.